కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందజేశారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 7 సార్లు కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వ నేడు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గతంలో వరుసగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మోర్చాజీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం 2వ స్థానంలో ఉన్నారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పర్వీన్, మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అయితే 11 గంటలకైతే ఆ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికీ ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి పత్రాలను రాష్ట్రపతి ముర్ముకు కూడా ఆమె సమర్పించడం జరిగింది. ఒక కాపీని ఆమెకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దీనికి సంబంధించి ఇప్పటికే వరుసగా 8వ బడ్జెట్ ని అయితే ఆమె ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. 3వసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి మొదటి పూర్తి బడ్జెట్ స్థాయి ఇది కావడం విశేషం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బడ్జెట్ కి సంబంధించి ముఖ్యాంశాల విషయానికి వస్తే కనుక బడ్జెట్ ప్రసంగంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి 53 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక 2024-25 సంబంధించి 48.2 లక్షల కోట్లుగా ఈ బడ్జెట్ వ్యయాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి ఏ విధంగా కూడా తగ్గకుండా ఈసారి 53 లక్షల కోట్ల మేర బడ్జెట్ ని అయితే ప్రవేశపెడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక రుణ రూపంలో గత బడ్జెట్ లో 14 లక్షల కోట్లు సమకూర్చుకొని ఈసారి మాత్రం అంత స్థాయిలో రుణం అవసరం లేదని అంచనా కూడా వేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సాధారణ మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఉపశమనం కలిగించే విధంగా పలు నిర్ణయాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించి శ్రేణుల్లో మార్పు ఉండొచ్చని తెలుస్తుంది. ఏదైతే 10 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ సంబంధించి కూడా కొద్దిగా మినహాయింపు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొత్త స్లాబ్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి పరిష్కారానికి ఏదైతే కేంద్రం ప్రోత్సాహాలకు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకైతే కేంద్రం కూడా ఈ బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని కూడా కల్పించి నిరుద్యోగ సమస్యను అయితే పూర్తిగా నిర్మూలించే దిశగా కూడా అడుగులు వేయాలని బడ్జెట్ లో కొన్ని మార్పులు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం ప్రోత్సాహకాలు పొందుతున్నటువంటి 14 పరిశ్రమల జాబితాలో మరిన్ని రంగాలను చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ బలోపేతం చేయడానికి కూడా పలు నిర్ణయాలు ఉండొచ్చు అంటూ కూడా ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీ
ట్యాక్స్ కు సంబంధించి ఎస్ఎస్టీ తగ్గించే అవకాశం లేకపోలేదంటూ కూడా అటు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ LTCGS ఏదైతే ఉందో అది తగ్గించే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంకో మనం చూసుకున్నట్లయితే కనుక మరోవైపు సాంకేతిక రంగానికి కూడా పెద్దపీట వేయనున్నట్టుగా కూడా కేంద్రం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా బడ్జెట్ లో పలు కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIను వైద్య రంగం, రవాణా రంగాల్లో కూడా మరింత ఉపయోగపడేలాగా ప్రోత్సాహాలు అందించనున్నట్టుగా కూడా మన సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి, మహిళా సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత ఉండనుందంటూ కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య రంగం, ఇంకా ఇతర భారత ఎగుమతులపైన అమెరికా పెనాల్టీ ట్యాక్స్ విధించన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశం జరగబోతోంది. ఇక జరగబోయే అసెంబ్లీ సమావేశాల ప్రణాళికలు చూస్తే తొలి విడత మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మార్చి 18 రోజుల పాటు సాగేటువంటి ఈ సమావేశాలు మొత్తం ఫిబ్రవరి ఈ రోజుతో స్టార్ట్ అయ్యి ఇక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కొంత ఆర్థిక సహాయం కూడా అందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 25-26 సంబంధించి బడ్జెట్ దేశ ఆర్థిక అభివృద్ధి ఎంత మేర ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ముఖ్యంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అరవింద్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక 2015-16 ఏడాదికి గాను వివిధ శాఖలకు నిధులు కేటాయించనున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైన ఈ బడ్జెట్పై ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సహజంగానే ఉత్సుకత నెలకొంది. ఏపీకి కేటాయింపులపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు కేటాయింపులపై విశాఖ వాసుల్లో ఆతృత నెలకొంది. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల్లో ఆశలు నెలకొన్నాయి. ఈసారి ఆదాయ పన్ను తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, భద్రాద్రిలో మైనింగ్ వర్సిటీ కోసం 30 ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లు ఈసారైనా నెరవేరాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రం ఈసారైనా నిధులు కేటాయించేనా అని ఆతృతగా వేచి చూస్తున్నారు.
2019 కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 7 సార్లు కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 8వసారి నేడు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గతంలో వరుసగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మోర్చాజీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. రెండు 2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నులో కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించారు. 2020 బడ్జెట్లో పాత ఆదాయపు పన్ను విధానంలోకి సంక్లిష్టతలను తొలగిస్తూ కొత్త ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. పాత కొత్త విధానాలలో దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను పన్ను చెల్లింపుదారులకు ఇచ్చారు. తాజాగా దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసుకువచ్చారు.